డిఎస్సి పరీక్షల్లో అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పరీక్షల లీకేజ్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయడంతో పాటుగా నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో డిఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. అది డగా డిఎస్ అని చెప్పేసి ఈరోజు నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు పరీక్షల నిర్వహణ నుంచి కూడా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూడా ఎన్నో అక్రమాలు, ఎన్నో అవినీతులు జరిగాయని చెప్పేసి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఆధారాలతో సహా చూపించడం జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా నోరు మెదపటల్లా. ఏంది అని అడిగితే ఏం అక్రమాలు జరగల, ఎక్కడ లీకేజ్ జరగలేదు అడుగుతూ ఉన్నారు. ఇదే జిల్లా, కృష్ణా జిల్లా సంబంధించిన వ్యక్తి ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న నవీన్ అనే వ్యక్తికి మొట్టమొదటి ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా సోషల్ స్టడీస్లో కూడా 6th ర్యాంక్ జరిగింది. మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. మెరిట్ లిస్ట్లో ఆయన ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఎస్సీఆర్టీలోని అధికారులందరికీ ఇతను మన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ, మనం ఇతని చేతే కదా మనం ఆన్లైన్లో ఈ క్వశ్చన్ పేపర్ ఎక్కించింది, ప్రజలందరికీ డౌట్ వస్తుందని చెప్పేసి మొట్టమొదటి మెరిట్ లిస్ట్ని డిలీట్ చేసి రెండో మెరిట్ లిస్ట్ ఆన్లైన్లో పెట్టడం జరిగింది. ఆ మొట్టమొదటి మెరిట్ లిస్టులో నవీన్ అనే పేరే ఉంది. రెండో మెరిట్ లిస్టులో నవీన్ పేరు తొలగించడం అంటే అధికారులు తప్పిదం జరిగిందా కాదా అని అడుగుతా ఉన్నా. ఏదైతే డిఎస్సిలో జరిగిన, ఇందాక మా సోదరుడు కూడా చెప్పాడు, ఇందాక చైతన్య కూడా, ఏదైతే డిఎస్సిలో అక్రమాలు జరిగినాయో వాటన్నిటిని కూడా ప్రతి ఒక్కటి కూడా సాక్ష్యాధారాలతో స్పోర్ట్స్ కోటా అని చెప్పని గతంలో ఉన్న 2% తీసుకొచ్చి 3% చేయడం కానివ్వండి, అదేవిధంగా ప్రశ్న పత్రాలు కూడా అవుట్సోర్సింగ్ సిబ్బందితో వాటిని దిద్దించడం కానివ్వండి, స్పోర్ట్స్ కోటాకి ఎటువంటి రాత పరీక్షలు లేకుండా క్వాలిఫై చేయడం కానివ్వండి, అదేవిధంగా జీవోలు కూడా మళ్ళీ సవరించి వాళ్ళకి కావాల్సిన విధంగా జీవోలు ఇవ్వడం కానివ్వండి, స్పోర్ట్స్ కోటాలో కూడా ఎవరైతే ఇందాక మా చైతన్య చెప్పినట్టు కావచ్చు, ఏదైతే మన కోన రవికుమారు ఇతను ఒక కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. అదేవిధంగా నారా లోకేష్ వాళ్ళ తోడల్లుడు అతని భర్త కూడా, అతను కూడా ఒక కమిటీకి చైర్మన్గా ఉండడం కానివ్వండి, అదేవిధంగా జాతీయ గోల్డ్ అవార్డు వచ్చింది ఇతనికి, గోల్డ్ మెడల్ వచ్చింది. కానీ ఇతనికి ఉద్యోగంలో అవకాశం లేదు. కనీసం అంటే జాతీయ స్థాయిలో అవార్డు వస్తే కూడా అతనికి అవకాశం లేదు. కానీ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తే చాలు, అంటే క్రికెట్లో మామూలుగా 12 ప్లేయర్ 13 ప్లేయర్లు ఉంటారు కదా, అలా వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా ఈ యొక్క డిఎస్సిలో దగా జరిగిందని చెప్పని సాక్ష్యాధారాలతో కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న యువత అందరూ కూడా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. మా ఉద్యోగాలు ఏమైనాయి, మాకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, మమ్మల్ని మీరు అందరు గారు మోసం చేశారు కాబట్టి నారా లోకేష్ వెంటనే దిగిపోవాలని చెప్పని ఈరోజు యువత అందరూ గారు ముందుకు వస్తాం గారే జరిగిందని చెప్పిన విషయం చెప్తున్నా. ఏదైతే ఈ యొక్క డిఎస్సిలో జరిగిన అక్రమాలకి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పనే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇస్తాం కానివ్వండి, 3 లేదా 4వ తారీఖులో టౌన్ హాల్ సమావేశాలు ఏర్పాటు చేసుకోవటం కానివ్వండి, 6వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు రిలే నిరాదేశాలు ఏర్పాటు చేసుకోవటం కానివ్వండి, 10వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా యువతులతో ర్యాలీ, విద్యార్థులతో ర్యాలీ చేసి నారా లోకేష్ రాజీనామా చేయాలనేదే మా ప్రధానమైన డిమాండ్. ముందుకు తీసుకెళ్తాం ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను సందర్భంగా చెప్పుతున్నాం. జిల్లా కేంద్రంలో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నారా లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలని డిమాండ్ తోటే వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మనం అందరం చూసాం ధర్మేంద్ర ప్రధాన్ గారిది ఏం జరిగిందనేది. అదే కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం కనీసం కూటమి ఏం చేసి, భారతీయ జనతా పార్టీ ఏం చేసిందనేది చూసిన తర్వాత కూడా ఆ కూటమిలో భాగమైనటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ అడగట్లేదు, ఎందుకు వాస్తవాలని వెలికి తీయట్లేదు అనే డిమాండ్ మీదే మేము ముందుకు రావడం జరిగింది. పరీక్ష నిర్వహణ దగ్గర నుంచి, స్పోర్ట్స్ కోటా నుంచి అన్ని చోట్ల అవకతవకలు స్పష్టంగా కనపడుతున్నాయి. దానికి ఆధారాలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. అందులో భాగంగానే నిరసనలు తెలియజేస్తున్నాం. ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి జన్జీకి కూడా పిలుపునివ్వడం జరిగింది. మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం. దిగొచ్చే విధంగా ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ఏ విధంగా అయితే రాజీనామా చేశారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి సిబిఐ ఎంక్వైరీ చేయాలి,
రాజీనామా చేయాలి అనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్. అంటే బాబు, మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి అనే దానికి నిదర్శనం ఏంటంటే, నిన్న ఉత్తరాంధ్రలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చూసిన తర్వాత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. ఎందుకంటున్నామంటే మంత్రులు మీ శాఖలో పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయారు. హోంశాఖ మంత్రి ఫెయిల్యూరు, పార్థసారథి ఫెయిల్యూరు, అనగాని రవి ఫెయిల్యూరు. ఎక్కడ క్యాబినెట్ మీటింగ్ జరిగినా రోజు తిట్లు తింటూ ఉంటారు. మీరు బయటకు వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత మంత్రులకి లేనే లేదు అని చెప్తాను. దీనికి సమాధానం చెప్పండి. మేము ఈరోజు ప్రభుత్వానికి అందజేయమని కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఎన్టీఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. దానికి మీరు బహిరంగ సమాధానం చెప్పమని చెప్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.